కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం కేవలం 81 మంది కాపు విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యా పథకం వర్తింపజేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 331 మందికి కాపు విద్యార్థులకు విదేశీ విద్యా పథకం బకాయిలు అందజేశామని వెల్లడించారు. 2024-25లో కాపు సంక్షేమానికి 4,440 కోట్లు ఖర్చు చేశామని, 2025-26లో కాపులకు 5,571.48 కోట్లు కేటాయించామని తెలిపారు. కాపుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అహర్నిశల కృషి చేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. కాపు సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ విద్యులకు ఆర్థిక సాయం అందించడానికి 16-17 నుంచి 23-24 వరకు గల సంవత్సరానికి విదేశీ విద్య కోసం విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయడం జరిగింది. అధ్యక్ష 24-25 ఆర్థిక సంవత్సరంలో 363 మంది కాపు విద్యార్థులకు 24 కోట్ల మొత్తం విడుదల చేయడమైనది. ఈ బకాయిలు 16-17 నుండి 18-19 కాలానికి సంబంధించిన అధ్యక్ష 16-17 నుండి 18-19 గల సంవత్సరం విదేశీ విద్యా పథకం కింద మొత్తం 1,585 మంది విద్యార్థులకు వర్తింపజేయబడినది మరియు కాపు విద్యార్థులకు 153 కోట్ల మొత్తాన్ని ఆర్థిక సహాయంగా విడుదల చేయబడినది. 22-23 నుంచి 23-24 వరకు గత సంవత్సరంలో విదేశీ విద్యా పథకం కింద మొత్తం 60 మంది విద్యార్థులకు వర్తింపజేయబడినది మరియు కాపు విద్యార్థులకు 15.53 కోట్ల మొత్తాన్ని ఆర్థిక సహాయంగా విడుదల చేయబడింది. అధ్యక్ష మరి 16-19 వరకు విదేశీ విద్యలో 1,585 మంది విద్యార్థులు విదేశీ విద్య ఉపయోగించుకున్నారు. వైసీపీ పార్టీ వారి నుంచి మరి 19-24 వరకు 84 మంది మాత్రమే. ఇప్పుడు 25-26లో 339 మంది. 23వ ప్రశ్నకు అధ్యక్ష 25-26 సంవత్సరంలో ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల సేవ పథకం అమలు కోసం 38.63 కోట్ల బడ్జెట్ కేటాయించడం అయినది. అదేవిధంగా 25-26 ఆర్థిక సంవత్సరం గాను సముద్ర చేపల వేట నిషేధ వృత్తి పథకం అమలు కోసం 1,511 మంది కాపు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. అధ్యక్ష మెగా డిఎస్సి ద్వారా కూడా 639 మందికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది. సెర్పు విద్య, రవాణా, మత్స్య శాఖలకు సాంఘిక సంక్షేమ శాఖలు ప్రత్యక్షంగా నగదు బదిలీ పథకం అమలు చేయడమైనది. నోడల్ శాఖలుగా దరఖాస్తుల విస్తృత కవరేజ్ మరియు వాటి వేగవంతం పైన పరిష్కారానికి బాధ్యత వర్తిస్తున్నది. రాష్ట్రంలో నిరుద్యోగ కాపు యువతకు 50% రాయితీతో రుణాలు అందిస్తూ ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం ఓబీఎంఎస్ ద్వారా ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమం 25-26 ఆర్థిక సంవత్సరంలో 217.79 కోట్లు కేటాయించడం జరిగింది. అధ్యక్ష చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద ఓబీఎంఎస్ఎస్ ద్వారా మొత్తం 10,300 మంది అర్హులైన లబ్ధిదారులు గుర్తించబడినది. గ్రూప్ ఎంఎస్ఎంఈ ఈ కార్యక్రమం కింద ఓబీఎంఎస్ఎస్ ద్వారా మొత్తం 130 గ్రూపులు వర్తించినది. అధ్యక్ష నైపుణ్య అభివృద్ధి పథకం భాగంగా ప్రాథమిక టైలరింగ్ శిక్షణ కార్యక్రమం కింద మొత్తం 11,000 మందికి మహిళా లబ్ధిదారులకు శిక్షణ పూర్తి చేయడం జరిగింది. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ విద్యులకు ఆర్థిక సాయం అందించడానికి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.